హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లల్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లెట్స్ ఎక్స్ప్లోర్ అలిపి అండ్ వర్కలా ఇన్ దిస్ వ్లాగ్. మా ఎక్స్పీరియన్స్ అన్ని మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆలిపి. మేము ఆలిపి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ 8:39 అయ్యింది అనుకుంటా. అసలు ఒక్క హోటల్లో కూడా రూమ్స్ వేకెంట్ లేవు. ఉన్నా కూడా చాలా ఓవర్ ప్రైస్ చెప్పారు. ఎలానో అలా ఈ రెసార్ట్ అడ్రస్ అయితే దొరికింది. అండ్ రెసార్ట్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉండే, అఫోర్డబుల్ ప్రైస్ కే వచ్చింది. రెసార్ట్ నుండి జస్ట్ విత్ ఇన్ 500 మీటర్స్ లోనే బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. బోటింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బట్ అడిషనల్ చార్జెస్ ఉంటాయి. మాకు 3 hours కి 3K చార్జ్ చేశారు. ఓన్లీ మా ఫ్యామిలీ కోసమే అనమాట. బోట్ మొత్తం మనకే ఉంటది ఆ 3 hours కి. చాలా హౌస్ బోట్స్ ఉన్నాయి. నేను మెయిన్లీ కేరళ ట్రిప్ కోసం ఎగ్జైట్ అయింది అయితే ఆలిపి కోసమే. నాకు చాలా ఇష్టం ఆలిపి అంటే. ఆలిపిలో ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు. ఇలా చాలా హౌస్ బోట్స్ ఉంటాయి కదా, వాటిలో స్టే చేయడం అండ్ లోకల్ ఫుడ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా కయాకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కయాకింగ్ చేయొచ్చు అండ్ స్పీడ్ బోట్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీకు చాలా రిసార్ట్స్ ఉంటాయి రివర్ సైడ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి రిసార్ట్స్ కూడా. అండ్ ఆలిపి ఇస్ ద బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ కేరళ. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ వాటర్ వేస్ అండ్ బ్యాక్ వాటర్స్. ఓనం టైమ్ లో రావాలి కేరళకి, అప్పుడైతేనే సూపర్ ఉంటది ఎక్స్పీరియన్స్. అండ్ వాళ్ళ కల్చర్ ని కూడా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. గాడ్స్ ఓన్ కంట్రీ అని ఊరికనే అనలేదు. సచ్ అ పీస్ఫుల్ మార్నింగ్ నా లైఫ్ లోనే. మార్నింగ్ 7:30 అన్నారు, బట్ 8 అయింది బోట్ ఎక్కేసరికి. చిన్నగా తీసుకొని వెళ్లారు. మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము అందరం. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోమన్నారు. ఇంకా నాకు మా చెల్లికి నచ్చిన సాంగ్స్ అన్ని పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వైబ్ అయ్యాము. ఇంకా మధ్యలో ఒక దగ్గర టిఫిన్ కోసం ఆపారు. కోకోనట్ ఆయిల్ తో చేశారనుకుంటా డిషెస్ అన్ని. పర్లేదు, మేనేజబుల్, తినొచ్చు ఒకసారి అలా. నేనైతే పూరి ఆర్డర్ చేసుకున్నా. రెస్టారెంట్ అయితే కాదు, లోకలైట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఇలా చిన్నగా రెస్టారెంట్ సెటప్ పెట్టారు. వాళ్ళు ఇలా ఈగల్ ని పెంచుకుంటున్నారంట. భలేగా ఉంది. మేమందరం ఆ షోల్డర్స్ మీదకి ఎక్కించుకొని కొన్ని పిక్స్ దిగాము. ఆ ఈగల్ నేమ్ ఏంటో అడగడం మర్చిపోయాను. నా షోల్డర్ మీద కూడా బానే ఎక్కింది, బట్ నేనే చాలా భయపడిపోయా. కదిలితే ఎక్కడ అది నన్ను దాని నెయిల్స్ తో గీరేస్తుందేమో అని అలానే స్టాచ్యూ లాగా ఉండిపోయాను. కొంచెం సైడ్ తిరిగేసరికి అది నా హెడ్ మీదకి కూడా ఎక్కేసింది. భలేగా అనిపించింది నాకైతే. లాల్, ఇట్ వాస్ సో ఫనీ. ఇంకా బోటింగ్ కంప్లీట్ అయ్యేసరికి 11 అయింది. రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి రూమ్ వెకేట్ చేసి ఇంకా వర్కాలకి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఇలా కార్ రిపేర్ కి వచ్చింది. సో అది రిపేర్ అవ్వడానికి ఫస్ట్ మెకానిక్ దొరకడానికి ఆల్మోస్ట్ 1 hour టైం పట్టింది. అండ్ మళ్ళీ రిపేర్ చేయడానికి ఇంకొక 1 hour పట్టింది. ఆ టైం కి 2 అవుతుంది అనుకుంటా. ఇంకా ఘోరంగా ఆకలేస్తుంది అని మేము ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. బయట నుండి చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ లోపలికి వెళ్ళాక వాళ్ళ సర్వీస్ చూడాలి. ఓ గాడ్, అస్సలు మొత్తం రెస్టారెంట్ లో ఒక్క సర్వర్ ఉన్నారు అంతే. మేము ఆర్డర్ ఇచ్చిన 1 hour కి తెచ్చాడు. అది కూడా ఒక వెజ్ మీల్, ఒకటి ఫిష్ మీల్ ఆర్డర్ చేసాము. రెండు ద వరెస్ట్ ఉన్నాయి. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా రెండిటికి బిల్ పే చేసి వేరే రెస్టారెంట్ కి వెళ్ళాము. ఇంకా అక్కడ వి హ్యాడ్ అ లంచ్. అప్పటికి ఇట్ వాజ్ అరౌండ్ 4 అయింది. అసలు మా ప్లాన్ ఏంటంటే ముందు వర్కాల కంటే జటాయు చూసుకొని అప్పుడు వర్కాలకి వెళ్దామని అనుకున్నాం. బట్ జటాయు 5:30కే క్లోజ్ అయిపోతుందంట. ఇక్కడ నుండి జటాయు ఎగ్జాక్ట్లీ 1.5 hours to 2 hours పడుతుంది. సో వెళ్లేసరికి ఎలాగో జటాయు క్లోజ్ అయిపోతుంది కదా అని ఇంకా వర్కాలకి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఇలా ఒక కోలం బీచ్ దగ్గర ఆగాము. ద బీచ్ వాస్ టూ క్రేజీ. అలలు ఘోరంగా వస్తున్నాయి. ఉండుండి ఒకటేసారి కొట్టేస్తున్నాయి అనమాట. అండ్ ఆబ్వియస్లీ బీచ్ అంటే మీకు తెలిసిందే కదా, ఫొటోస్, రీల్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి ఒక సైడ్ నుంచి. బీచెస్ ని నేనైతే చాలా మిస్ అవుతా, ఎందుకంటే మన హైదరాబాద్ లో బీచెస్ ఉండవు కాబట్టి. అండ్ చాలా మంది బీచెస్ కి రిలాక్స్ అవ్వడం కోసం వెళ్తారు. కొంతమంది ఇలా ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి వెళ్తారు. మరి కొందరేమో ఆ వేవ్స్ ని చూడడానికి వెళ్తారు. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి కదా. మరి మీరు బీచ్ కి ఎందుకు వెళ్తారు? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. మేము పోగానే మంచిగా ఒక దగ్గర కూర్చున్నాము. ఒక్కటే అలకి మొత్తం అందరం తడిసిపోయాము. ఇక్కడ బీచ్ చాలా స్లాంటింగ్ గా ఉందన్నమాట. సో కొంచెం డేంజర్ గానే ఉంది. అండ్ వేవ్స్ కూడా టూ మచ్ గా వస్తున్నాయి.
ఇక్కడ బీచ్ లో చిన్న పిల్లలు ఘోరంగా స్విమ్ చేస్తున్నారు. అసలు అలలకి ఎదురు వెళ్తున్నారు అనమాట. మాకేమో భయం అవుతుంది. అప్పటికే అలా చేస్తున్నారు వేరే బోట్ మీద వచ్చి, మరి అయినా కూడా వినడం లేదు వాళ్ళు అసలు. ఇంకా బీచ్ చూసుకొని వర్కలకి స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ 9:30 ఆ టైం అయింది. వర్కాలలో సేమ్ గోవా వైబ్స్ వస్తాయి. ఇంకా డిన్నర్ కోసం నేను మా చెల్లి క్లిఫ్ కి వెళ్లి ఫుడ్ తీసుకొని వచ్చాము. ఇట్ వాస్ క్రేజీ అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే. నెక్స్ట్ డే మార్నింగ్ వర్షంతో స్టార్ట్ అయింది మా డే. ఫుల్ వర్షం పడుతూనే ఉంది. కొంచెం తగ్గాక ఇంకా అందరం కలిసి బీచ్ కి వెళ్ళాము, మా అమ్మ తప్ప. మా అమ్మకి అసలు హెల్త్ బాగాలేదు. వర్కాల రీచ్ అయినప్పటి నుండి మళ్ళీ హైదరాబాద్ రీచ్ అయ్యేంత వరకు అసలు సెట్ కాలేదు తనకి. మా రూమ్ నుండి బీచ్ ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటది. సో బై వాక్ వెళ్ళాము. అంటే రోడ్ ఉండదు అనుకుంటా, అంటే వెహికల్స్ తో వెళ్ళడానికి ఉందో లేదో నాకు ఐడియా లేదు. బట్ మేమైతే బై వాక్ వెళ్ళాము. అక్కడ స్నానాలు చేయడానికి నాట్ అలౌడ్ అంట, చాలా అలలు వస్తున్నాయని. అక్కడ ఉండే లైఫ్ గార్డ్ వద్దన్నారు. సో వర్కాలలో మీకు బ్లాక్ శాండ్ బీచ్, కపిల్ బీచ్, ఇంకోటి ఇప్పుడు మేము విజిట్ చేసిన బీచెస్ ఉంటాయి. మేము విజిట్ చేసిన బీచ్ పేరు వచ్చేసి పాపనాశనం బీచ్ అంట. ఇక్కడ అంతా పిండ ప్రదానాలు అవి చేస్తారు కదా, అవి చేస్తున్నారు మేము వెళ్ళిన టైంలో కూడా. ఇంకా రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి రూమ్ వెకేట్ చేసి వర్కాలలో ఒక టెంపుల్ ఉంటే దానికి వెళ్తున్నాము. గుడి దగ్గర ఇలా కోనేరు కూడా ఉండే, భలే ఉండే అసలు. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్ గా. నేను మోస్ట్ ఆఫ్ ద టైం టెంపుల్ కి వెళ్లేది పీస్ ఆఫ్ మైండ్ కోసమే. ఇలా ఏదైనా ఓల్డ్ అండ్ హెరిటేజ్ టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు నా మైండ్ అంతా చాలా రిలాక్స్ అయినట్టు ఫీల్ అవుతా. ఈ టెంపుల్ లో విష్ణుమూర్తి ఉంటారు. జనార్దన స్వామి టెంపుల్ ని వర్కాల టెంపుల్ అని కూడా పిలుస్తారంట. ఈ టెంపుల్ లో విష్ణుమూర్తి తన రైట్ హ్యాండ్ తో భోజనం పట్టుకొని ఉంటారు. నాకు ఈ స్టెప్స్ చూస్తుంటే చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో ఒక టెంపుల్ సీన్ ఉంటుంది, వేర్ ఇస్ ద టెంపుల్ అని, అదే గుర్తొచ్చింది. ఇది ఈజీ యాక్సెస్ అనుకుంటా, వేరే రూట్ అనుకుంటా టెంపుల్ రీచ్ అవ్వడానికి. ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట, చూస్తేనే అర్థమవుతుంది కదా. మెయిన్ టెంపుల్ లోకి వెళ్ళాలంటే ఫీమేల్స్ ఏమో చుడిదార్ ఆర్ శారీ వేసుకోవాలి, అండ్ మేల్ ఏమో పైన షర్ట్ తీసేసి వెళ్ళాలి, లేదా నాట్ అలౌడ్. దేవుడి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ఈ టెంపుల్ లో ఇచ్చిన ప్రసాదం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నేను ముందెప్పుడు తినలేదు. ఇంకా ఆ ప్రసాదాన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. అడిగి తెలుసుకుందామంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. మన సైడ్ అయితే ప్రసాదం లాగా పులిహోర, దద్దోజనం లేదా శనగలు ఇస్తారు కదా, ఇక్కడ అలా కాదు, టోటల్ గా డిఫరెంట్ ఉంది. గుడి చుట్టూ ప్రదక్షిణలు వేసాము, అంటే గుడి మొత్తం చూసినట్టు ఉంటుంది కదా అని. టెంపుల్ బయట ఇలా ఒక చెట్టుకి డాల్స్ ని కట్టారు, అండ్ ఆల్సో ఉయ్యాలను కూడా కట్టారు, మేబీ కిడ్స్ పుట్టాలనేమో. ఇంకా టెంపుల్ తర్వాత ఇలా మధ్యలో ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. మళ్ళీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాము. సర్వీస్ లేట్, ఫుడ్ కాస్ట్ కూడా టూ మచ్ ఉండే. అది కూడా చిన్న రెస్టారెంట్ లో. టేస్ట్ ఏమైనా బాగుందా అంటే అసలు అది కూడా బాలేదు. ఇంకో టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. ఆ టెంపుల్ లో ఎవరో సెయింట్ మెమోరియల్ ఉందంట. నాకు ఆ సెయింట్ పేరు గుర్తులేదు. ఇంకా అది కూడా చూసుకొని జటాయికి స్టార్ట్ అయ్యాము. అసలు వర్కాలలో అయితే ఫుడ్ సర్వీస్ అస్సలు బాగాలేదు, అండ్ టేస్ట్ కూడా. అండ్ మళ్ళీ అన్ని ఓవర్ ప్రైస్డే. విజిట్ చేసే ముందు రేటింగ్స్ చూసుకోండి గూగుల్లో, దాని తర్వాత వెళ్ళండి, లేదంటే ఫుడ్ వేస్ట్, టైం వేస్ట్, అండ్ మెయిన్లీ మనీ వేస్ట్ అవుతాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ లో జటాయులో మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.